మాది వచ్చేసి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ సార్. మాది కాళేశ్వరం కెనాల్లో ల్యాండ్ పోయింది. ఒక 8.25 ఇచ్చారు. దానికి ఎన్నోసార్లు వెంకటరామరెడ్డి గారికి కానీ కలెక్టర్కు అప్పీల్ పెట్టాము. ఎప్పుడు రిజెక్ట్ చేశారు. ఆర్డీఓ ఆఫీస్కి కుక్కలు తిరిగినట్టు తిరిగినాం సార్. ఆయనే ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా అక్కడ గెలిచారు. మరి ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నాడు. మరి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కూడా నీ బాధ్యత ఉంది కదా. నేను సీఎం గారికి నేను ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన శాలరీ ఆపేయండి. ఆయన వర్క్ చేయట్లేదు, బయటికి రావట్లేదు. నేను వస్తున్నా నేను రాజాను, నేను వస్తున్నా. ఎవరికి చెప్తున్నావు? ఫస్ట్ నీ కాన్స్టిట్యున్సీలో నీ విధి నిర్వహణ కరెక్ట్ చేయని బాధ్యతారహితంగా ఎందుకు చేస్తున్నావు? లేకపోతే మాత్రం ఫామ్ హౌస్ కూడా ఉండదు. అసెంబ్లీకి రాలేదు, ప్లస్ అక్కడ కూడా చిన్న చిన్న బాధ్యతలు. నీకు వెహికలే ఉంటుంది, వెహికల్లో కూర్చొని మేమేం ఇబ్బంది పెట్టాం. కనీసం మా ప్రజల బాధలను చెప్పుకోవడానికి కూడా అది ఆ బాధ్యత కూడా నీకు లేదు. అంటే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే అనేది ఫస్ట్ కేసీఆర్ దగ్గర చేయండి సార్. ఈ ప్రజా సర్వే ఇచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్ అక్కడ చేయండి. కులగణన సర్వే కానీ అసలైన సర్వే మొత్తం అక్కడ డాటా మొత్తం బయటపడుతుంది. ఎవరెవరు ఏం దోసుకొని తిన్నారు ఆ డాటా మొత్తం బయటపడ్డాక సామాన్యుల మీద సర్వే చేయండి. లేకపోతే ఇంతమంది పబ్లిక్ ఇక్కడికి వచ్చే అవసరం కూడా ఉండదు. దోసుకున్నదంతా ఒక్కొక్కరి దగ్గరనే ఉండిపోయింది. అందుకని చెప్పేసి వీళ్ళందరూ లేని వాళ్ళుగా ఒక బీద వాళ్ళలా కనబడుతున్నారు. అందుకని చెప్పేసి దీని మీద అసలు కేసీఆర్ మీదనే నేను యాక్షన్ అంటే మామూలు యాక్షన్ ఉండదు. కోర్టు సార్, కోర్టులో గజ్వేల్ కోర్టులో విపరీతమైన దోపిడీ. ఇదే మా కుషాయిగూడలో కానీ హైకోర్టులో కానీ ఇమీడియట్గా అసలు వెళ్ళగానే ఒక రెస్పాన్స్ ఉంటుంది. అక్కడ రెస్పాన్స్ ఉండదు, డబ్బులు దోసుకోవడమే. నీకు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నావు, నీ కోర్టు ఎలా ఉందో అనేది కూడా ఇంతవరకు పాత గోడలలోనే. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. నీ విధి నిర్వహణ కరెక్ట్గా నేను ఇమీడియట్గా నీకు చెప్తున్నా, వార్నింగ్ కూడా ఇస్తున్నా కేసీఆర్. నీకు మా ల్యాండ్ నేను గాన్ల కమల్నాథం కోడలను, నా భూమి ఎంత తీసుకున్నావు, ఎంత ఇచ్చినావు, మాకు ఎంత ఇచ్చినావు? మేము ఇప్పుడు మాకు మిత్తిలు కట్టలేక మా ఇండ్లు కూడా అమ్ముకుంటున్నాం. మరి నీ ఎకరం 2 ఎకరాలు ఇస్తావా? లేకపోతే నీ ఫామ్ హౌస్ మీదకి రమ్మంటావా? ఒకటే అడుగుతున్నా. నువ్వు ఆడ కూర్చొని నేను వస్తున్నా, రేపు వస్తున్నా, ఎల్లుండి వస్తున్నా రాజకీయ ఇదిగా మాట్లాడకు. 10 సంవత్సరాలు నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు అందరికీ తెలుసు. నా భూమి కోల్పోయినట్టు నీ భూమి కూడా కోల్పోతే అప్పుడు అర్థమవుతుంది బాధ అనేది. ఇమీడియట్గా ఆయన శాలరీ కూడా ఆగిపోవాలి. అంటే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రభుత్వ పాలన బాగుంటాయి, ఇప్పుడు మరి ఘోరంగా తయారైందని చెప్తున్నారు బీఆర్ఎస్ సార్. మేము కూడా ఆపోజిషన్గా అప్పుడు కూడా మాట్లాడలేదు. మేము మా ఇష్టపూర్వకంగా మేము ఇచ్చాం కాళేశ్వరం కెనాల్కి. మేము ఇష్టపూర్వకంగా మన తెలంగాణ మనకు సాధించుకున్నందుకు ఒకరం కోల్పోయినా వేరే వాళ్ళైనా బాగుపడతారు, అది సంతోషం. ఒక కెనాల్ పిల్ల కాలువలో మల్లన్న సాగర్ నుంచి వాటర్ వస్తున్నాయి సార్, హ్యాపీ. నేను జస్ట్ 1 వీక్ బిఫోరే నేను చూశాను. అదే కొంచెము నీ బాధ్యత అనుకొని మల్లన్న సాగర్లో కానీ ఒక 14 ఊర్లు పోయినాయి. బయటికి వచ్చి వాళ్ళ బాధలు ఏందో చూడు. నిన్నెవరు కొట్టారు, ఇచ్చారు, నీ మీద అభిమానంతోనే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో నేను గెలిపించారు. బయటికి రా, నేను బయటికి వస్తున్నా అని చెప్పేసి కలలు కంటున్నావు. కలలు కాదు, రియాలిటీ. బయటికి రా. నిన్నెవరు ఏమైనా కొడతారానా, భయం తిడతారానా? ఎందుకు 4 గోడల మధ్యలో ఉంటున్నావు? నీకు జీతం ఏ విధంగా సీఎం గారు ఇస్తున్నారు? నేను అడుగుతున్నాను సార్. మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా ఒక చిన్న చితక ఉద్యోగులం మేము. మా మీద శాలరీ లేకుండా యాక్షన్లు తీసుకుంటున్నారు. మరి మీ మీద యాక్షన్లు తీసుకోవడానికి లేదా? కూర్చోబెట్టి శాలరీ ఇవ్వమని ఏ ఇదిలో ఉంది సార్? ఏ సర్క్యులర్లో ఉంది సార్? ఏ చట్టంలో ఉంది చెప్పండి. థ్యాంక్ యూ సార్.